ప్రైజ్ ద లార్డ్ అండి. అందరు బాగున్నారా? ఎంతో మందికి సిలువ వద్దు, ఏం కావాలి తెలుసా? ఏసే జననం కావాలి, ఏసే తిరిగి లేచిండు, మరణాన్ని గెలిచి లేచిండు, అది కావాలి. ఎందుకంటే ఏసే పుట్టినరోజు ఏముంటది? సంతోషం ఉంటుంది. ఏసే తిరిగి లేచిన రోజు ఏముంటది? సంతోషం ఉంటుంది. అదే ఏసే సిలువ ఏముంటదండి? బాధ ఉంటుంది. ఈ రోజు సిల్వను ఎవరు కోరుకుంటలేరు. అందరు ఏంటంటే సిల్వ గురించి ఎందుకు చెప్తారండి? సిల్వ ఎందుకు? మాకు చనిపోయిన ఏసొద్దు, మాకు తిరిగి లేచిన ఏసు కావాలి. కరెక్టే, చనిపోయిన ఏసొద్దు, తిరిగి లేచిన ఏసే కావాలి. ఏసు చనిపోకపోతే తిరిగి ఎక్కడికి వెళ్ళి లేచాడండి? అక్కడ సిల్వలో ఆయన ఒక్కడే ఉండేనా? కానీ ఆ సిల్వ బలియాగం ఏం చేసింది తెలుసా? మన పరలోకం ఓపెన్ చేసి మనకు పరలోకంలో స్థానం క్రియేట్ చేసింది. ఈ రోజు సిల్వ వద్దు మనుషులకు. సిల్వ గురించి వినాలంటే కష్టం, ఎందుకంటే సిల్వ మనల్ని నల్లగొడుతుంది. ఇక్కడ చూడండి, సిల్వ మోసేటప్పుడు ఏం ఏసే సంతోషంగా పోయినా? ఏసే హ్యాపీగా పోయినా? సిల్వ మోసేటప్పుడు లేదు కదా. ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన ఉమ్మి వేశారు, ఆయన తిట్టారు. నిజంగా మనం సిల్వను కోరుకుంటే మన లైఫ్ లో కంపల్సరీ నిందలు వస్తాయి, కంపల్సరీ ప్రతి ఒక్కరు తిడతారు, ప్రతి ఒక్కరు దూషిస్తారు. అదే నిజమైన సిల్వ. ఈ రోజు సిల్వ